ఆన్ ద బ్లాక్ బస్టర్. నేను ఎంటర్టైన్మెంట్ గురించి ఒక 2 మాటలు మాట్లాడాలనుకుంటున్నా. అంటే ఈ నెలలో మా ఫ్రెండ్ సర్కిల్లోనే చాలా యంగ్ పీపుల్ ఇద్దరు చనిపోయారు. అసలు ఎందుకు జరుగుతుంది ఇది అని నార్మల్గా ఆలోచిస్తుంటే చాలామందికి పాపం చాలా స్ట్రెస్సులు ఎక్కువైనాయి, బాధలు ఎక్కువైనాయి, వాళ్ళకు ఉండే టెన్షన్లు ఎక్కువైనాయి. ఎవ్రీ ఇండివిజువల్ వాళ్ళ వాళ్ళ స్థాయికి. సో నాకు తెలిసి మెంటల్ పీస్ అంటే మెంటల్ హెల్త్కి మించిన రిచ్నెస్ ఇంకొకటి లేదు. ఇంతకుముందు డబ్బున్నోడు ధనవంతుడు అంటుండే, బట్ నా మీనింగ్ ఏంటంటే మెంటల్ పీస్ ఉన్నోడు అందరికంటే ధనవంతుడు ఈరోజు. అండ్ ఈరోజు మనకి పరిచయం లేని వాళ్ళది, మనకెవరో తెలీదు ఆ వ్యక్తి, వాళ్ళని కూడా మనం హర్ట్ చేయాలని ట్రై చేస్తుంటాం. హేట్రెడ్ అనేది పెంచుకుంటున్నాం అనవసరంగా. ఆల్రెడీ పీపుల్ ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ బ్యాటిల్స్. వాళ్ళకున్న ఫైట్ వాళ్ళ లైఫ్తో వాళ్ళు చేస్తున్నప్పుడు లెట్స్ నాట్ బికమ్ వన్ మోర్, లైక్ వాళ్ళని హేట్ చేయడము, వాళ్ళ లైఫ్లో వాళ్ళు బాధపడడానికి రీజన్ మనం అవ్వాల్సిన అవసరం లేదు. మనకి ముక్కు ముఖం తెలియని వాళ్ళ గురించి మనము వాళ్ళకి హాని చేయకపోవడమే పెద్ద హెల్ప్. నాకు ఎందుకు చెప్తున్నానో తెలియదు, బట్ ఐ వాంటెడ్ టు స్పీక్ ఇట్ అవుట్. ఈరోజు చెప్తే ఎక్కువ మంది వింటారని. మన జోలికి వస్తే కొట్లాడదాం, మన ఫ్యామిలీ జోలికి వస్తే చీరేద్దాం డైరెక్ట్. బట్ మనకి ఎవరో ఏంటో కూడా తెలియని వ్యక్తులతో మనం హేట్రేట్ స్ప్రెడ్ చేయడం ఆపేసి, లైక్ పక్కనోడికి హెల్ప్ చేసి ఇట్లా కిక్ ఎత్తుకుంటే వరల్డ్ చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అవుతుంది బాస్. ట్రస్ట్ మీ, అదొక్కటే నాకు చెప్పాలనిపించింది ఈరోజు. సో ఆ స్ట్రెస్ ఉంది మీకు అనిపిస్తే మీరు వి మేడ్ అవర్ ఎఫర్ట్. ఇప్పుడు అనిల్ అన్న మొన్న వచ్చి ఆల్ ఫ్యామిలీస్ ప్లాస్టిక్ చైర్లు వేసుకొని ఎక్స్ట్రా చైర్లు వేసుకొని వచ్చి థియేటర్లో కూర్చొని నవ్వుకొని పోతారు. ఎందుకంటే మీరు మా సినిమాకి వచ్చి ఆ 2-3 గంటలు మీకు ఉన్న టెన్షన్లు అన్ని పక్కన పెట్టి కడుపుబా నవ్వుకొని ఒక స్మైల్తో బయటికి వెళ్తారు మీరు. సో ఐ థింక్ అన్నదానం ఎంత గొప్పదో నాకు తెలిసి ఇది కూడా అంత గొప్పది అనుకుంటా. సో అదే ప్రయత్నం మేము కూడా చేయాలనుకుంటున్నాం. లైలా సినిమాకి నిజంగా మీకు కొంచెం స్ట్రెస్ ఉన్నా, బాధ అనిపించినా రండి, మా ప్రయత్నం మేము చేస్తాం మీ మూడ్ లైటప్ చేయడానికి. సో Feb 14th సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్. సింగిల్స్ ఉన్న వాళ్ళందరూ బాధపడకండి, ఫస్ట్ లైలా థియేటర్కి వచ్చేయండి. లైలా ఈజ్ యువర్ వ్యాలంటైన్. థ్యాంక్ యూ. అండ్ నా టీమ్ రిచర్డ్ ప్రసాద్, డిఓపి రిచర్డ్, హీ హాజ్ మేడ్ అన్ అమేజింగ్ జాబ్. అండ్ నా మ్యూజిక్ డైరెక్టర్ లియాన్, ఇది నా 3వ సినిమా. లియాన్, ఐ లవ్ యూ. నాకు తెలుసు నువ్వు నాకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తావు లైఫ్లో, అండ్ నా సినిమాకి పనిచేసినప్పుడు కూడా ఎంతో ఆనెస్ట్గా పనిచేస్తావని. ఐ మిస్ యూ హియర్ లియాన్. అండ్ భాను మాస్టర్ నిరగొట్నం.